గుడ్ మార్నింగ్ నేను స్వేచ్ఛ వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక నమస్తే తెలంగాణ మన ఓట్లు సీట్లు కావాలి మన ఇక్కట్లు పట్టవా అంటూ మనకి ప్రధాన వార్త కనిపిస్తుంది ఈ దద్దమ్మలు మనకెందుకు అంటూ కేంద్రంలో సంకీర్ణం బీజేపీకి 200 సీట్లు దాటవు రాష్ట్రంలో 12 సీట్లలో బీఆర్ఎస్ గెలుపు ఖాయం తులం బంగారం తుస్సు అడిగితే కాంగ్రెస్ కస్సు గ్యారంటీలపై ఎన్ని ఓట్లు పెట్టుకుంటావు రేవంత్ హరీష్ సవాల్కు సీఎం ఎందుకు స్పందించలే ఆయన భట్టి విక్రమార్క కాదు వట్టి విక్రమార్క సాగునీటి మంత్రులున్న కాలువలో నీళ్లేవి అంటూ నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ప్రధానంగా కనిపిస్తోంది మరోవైపు ఇక్కడనే చూస్తే ప్రజల వెతలు విన్న గులాబీ అధినేత అంటూ ఖమ్మం రోడ్ షో కోసం వెళ్తూ మరిపేడ మండలం ఎల్లంపేట స్టేజ్ దగ్గర కొద్దిసేపు కేసీఆర్ ఆగిండు ఆ టైంలో రైతులు మహిళలతో మాట్లాడిన ఆయన రైతు బంధు వచ్చిందని అడిగినప్పుడు నాకు 3 ఎకరాలు ఉన్నాయి 2 ఎకరాలలో వరి వేస్తే ఎకరం నీళ్లు రాక ఎండిపోయింది కాలువలో వారం రోజులే నీళ్లు ఇచ్చిండ్రు మార్చి మధ్యలోనే ఆపడంతో పొలం ఎండిపోయింది అంటూ జ్యోతి ఆవేదన వ్యక్తం చేసిన దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త కూడా మనకి కనిపిస్తుంది ఇక నెక్స్ట్ చూస్తే కదం తొక్కిన ఖమ్మం అంటూ కూడా ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం ఉద్యమ సారథికి ఖమ్మంలో అఖండ స్వాగతం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన గులాబీ దళపతి అశేష వాహినితో జడ్పీ సెంటర్ ప్రాంతం జనసంద్రం కేసీఆర్ను చూడగానే సీఎం సీఎం అంటూ నినాదాలు ప్రసంగ మధ్యలో రైతు బంధు రావట్లేదంటూ మొర అంటూ మనం వార్తని గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే దళిత జాతికి వెలకట్టి అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది రోజుకో దుర్మార్గం దళితులను కించపరిచిన కాంగ్రెస్ నేత ఓట్లు అమ్ముకోవద్దని చెప్పేందుకు సొంత సామాజిక వర్గంపైనే అభ్యంతరకర వ్యాఖ్యలు ఎమ్మెల్యే కవంపల్లి సోదరుడి నిర్వాకం దళితుల సభలోనే వారి కులంపై నింద అడ్డు అదుపులేని నేతల నోటి దురుసు రైతులను చెప్పుతో కొట్టాలన్న కోమటిరెడ్డి నేతన్నలను కండోంలో అమ్ముకోమన్న కేకే బీసీలను అవమానించిన చేవెళ్ల కాంగ్రెస్ నేత అంటూ మనం వార్తను ప్రధానంగా గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే హామీలపై నిలదీత అంటూ ఇంకొక హెడ్లైన్ కనిపిస్తుంది కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు ప్రజల నుంచి నిరసన 6 గ్యారెంటీలు రుణమాఫీపై ప్రశ్నల వర్షం హామీలు తీర్చకుండా గ్రామాలకు రావద్దని హెచ్చరిక రుణమాఫీ చేయకుంటే సీఎంఓ ముందు ధర్నా చేస్తా అంటూ మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రకటన అంటూ మనం వార్తను గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే నీళ్లు కరెంటు కోతలకు సాక్ష్యం ఓయు అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది యూనివర్సిటీ హాస్టళ్లు ఖాళీ చేసేయండి నీళ్లు కరెంటు లేవు నెల రోజులు సెలవు విద్యార్థులకు చీఫ్ వార్డెన్ నోటీసులు కేసీఆర్ ట్వీట్ యంత్రాంగం ఊరుకులు అంటూ మనం చూస్తున్నాం చీఫ్ వార్డెన్ కు రిజిస్ట్రార్ షోకాజ్ నోటీసు నీటి కొరత అవాస్తవమన్న డిప్యూటీ సీఎం 2 రోజుల క్రితమే నీటి కోసం ఆందోళన అంటూ ఆందోళనకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక నెక్స్ట్ చూస్తే అన్నపూర్ణ తెలంగాణ అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది ఆహార ధాన్యాల ఉత్పత్తి వృద్ధి రేట్లో టాప్ 11.6%తో దేశంలోనే అగ్రస్థానం జాతీయ సగటు 3.228% మాత్రమే పెద్ద రాష్ట్రాలు తెలంగాణ వెనుకే అంటూ మన వార్తను గమనించవచ్చు ఇక సీఎం రేవంత్ కు ఢిల్లీ సమన్లు అంటే ఇంకో వార్త చూస్తున్నాం అమిత్ షా ఫేక్ వీడియోను షేర్ చేసినందుకు ఢిల్లీ పోలీసుల నోటీసులు దురుద్దేశంతోనే ఫేక్ వీడియోల వ్యాప్తి మే 1న విచారణకు రావాలని ఆదేశం 4 కాంగ్రెస్ నేతలకు తాకీదులు గాంధీభవన్కు వచ్చి సమన్లు అందజేత సోషల్ మీడియా సంస్థలకు పోలీసుల లేఖ ఇవే ఆరోపణలపై అసోం కాంగ్రెస్ నేత అరెస్ట్ అంటూ మన వార్తను చూడొచ్చు ఇక నెక్స్ట్ వెదిరే రాత చెదిరే అంటూ మనకి ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది వరదాయిని కాళేశ్వరం మాట మర్చిపోయిన శ్రీరామ్ అంటూ వెదిరే శ్రీరామ్కి సంబంధించిన అప్డేట్ ఇది వెదిరే శ్రీరామ్ వాదనలో డొల్లతనాన్ని ఎండగడుతూ తెలంగాణ సాగునీటి రంగ నిపుణుడు వి ప్రకాష్ రాసిన వ్యాసాలు ఇవాళ నుంచి అట కనిపిస్తుంది గతంలో కాళేశ్వరమే బెస్ట్ అంటూ వెదిరే శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మనం కూడా పక్కన పోస్టింగ్స్ చూడవచ్చు ఇప్పుడు ఆయన రూట్ మార్చి వ్యాఖ్యలు చేయడానికి సంబంధించి దాన్ని ఎండగడుతూ నమస్తే తెలంగాణలో ఇవాళ నుంచి కంటిన్యూస్గా వ్యాసాలు ఉంటాయంటూ ఇది మనకు అప్డేట్ చేస్తున్న వార్త ఇది ఇక నెక్స్ట్ అతిపెద్ద పార్టీగా బీఆర్ఎస్ అంటూ ఇంకో వార్త చూస్తున్నాం 13-14 ఎంపీ సీట్లు గెలుచుకుందాం న్యూస్ 24 సర్వేపై కేటీఆర్ ట్వీట్ అంటూ మన వార్త గమనించవచ్చు ఇక నెక్స్ట్ అబద్ధాల రేవంత్ను అరెస్ట్ చేయాలి అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది గోబల్స్ ప్రచారంపై సీఎంకు ఢిల్లీ పోలీసుల నోటీసులు పాపం పండింది బీఆర్ఎస్ పైన అబద్ధాలు ప్రచారం అరెస్ట్ చేయకపోతే మోదీ రేవంత్ ఒక్కటేనని తేలిపోతుంది అంటూ సదాశివపేట రోడ్ షోలో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు మనం చూడొచ్చు ఇక నెక్స్ట్ మాదిగలు కాంగ్రెస్ కు ఓటెయ్యొద్దు అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం ఈ ఎన్నికల్లో మాదిగలకు ఒక్క సీట్ కూడా ఇవ్వరా రాష్ట్రంలో మాదిగలను బొందబెట్టేందుకు రేవంత్ రెడ్డి కుట్ర కాంగ్రెస్ కు 14 సీట్లు వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటూ మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు వ్యాఖ్యలు మనం గమనించవచ్చు ఇక నెక్స్ట్ పార్లమెంట్లో ప్రజల గొంతుకనవుతా అంటూ మనం ఇంకొక హెడ్లైన్ చూస్తున్నాం 30 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిని సింగరేణి కార్మిక నేతగా రాజకీయ ప్రస్థానం అంటూ పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కుప్పల ఈశ్వర్ ఇంటర్వ్యూకి సంబంధించిన అప్డేట్ ఇది ఇక నెక్స్ట్ చూస్తే కారే మాకు బతుకు కేసీఆరే మా భరోసా అంటూ ఇంకో వార్త చూస్తున్నాం కేసీఆర్ ఉంటేనే టంచన్గా పింఛన్ రైతు బంధు తప్పు దిద్దుకునే అవకాశం వచ్చింది కారు గుర్తుకే మా ఓటు అంటూ నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్పీతో ఉపాధి కూలీలు చెప్పిన వార్తకు సంబంధించిన అప్డేట్ ఇది ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 3వ స్థానం
తక్షణమే అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. రేవంత్ నోరు అదుపులో పెట్టుకో, రెచ్చగొట్టే ప్రసంగాలకు కాలం చెల్లింది. కేసీఆర్ ముందు రేవంత్ అనుభవం ఎంత అంటూ పొన్నాల వ్యాఖ్యలు మనం ఇక్కడ చూడొచ్చు. ఇక నెక్స్ట్ ఎన్నికల బరిలో 525 మంది అంటూ వార్త చూస్తున్నాం. సికింద్రాబాద్ బరిలో 45 మంది, ఆదిలాబాద్ బరిలో 12 మంది, ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ అంటూ మనం అప్డేట్ గమనించవచ్చు. ఇక నెక్స్ట్ హామీలపై నిలదీత అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు నిరసనగా జీవన్ రెడ్డి, వంశీచంద్ర రెడ్డికి చేదు అనుభవాలు, 6 గ్యారెంటీలు, రుణమాఫీపై ప్రశ్నల వర్షం, రుణమాఫీ చేయకుంటే సీఎంఓ ఎదుట ధర్నా చేస్తా అంటూ మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వ్యాఖ్యలు మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ కాంగ్రెస్ బీజేపీ రిమోట్ బాబు చేతిలో అంటూ మనం ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. షర్మిలను నడిపిస్తోంది రేవంత్ రెడ్డి, ఆయన వెనక ఉన్నది చంద్రబాబు నాయుడే అంటూ ఓ టీవీ ఛానల్తో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన అప్డేట్ ఇది. ఇక తుస్సుమన్న నడ్డా సభ అంటూ చూస్తున్నాం. జనం లేక ఖాళీగా ఉన్న కుర్చీలు, ఫోటోలు తీస్తున్న విలేకరుల కెమెరాలు లాక్కున్న కార్యకర్తలు అంటూ మన వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే చూస్తే తెలంగాణ టుడే మోదీ కాన్స్పైరింగ్ టు డైవర్ట్ టీఎస్ వాటర్ అంటూ కేసీఆర్ చేసిన కమెంట్స్ కు సంబంధించి మనం వార్తను గమనించవచ్చు. క్వశ్చన్స్ సైలెన్స్ ఆఫ్ కాంగ్రెస్, బీజేపీ ఆన్ సెంటర్స్ ప్లాన్స్ ఆన్ గోదావరి వాటర్ అంటూ కేసీఆర్ చేసిన కమెంట్లకు సంబంధించిన వార్తను ప్రధానంగా తీసుకుంది తెలంగాణ టుడే.